వాక్యమును యాకోబుకు తెలియచేసిన దేవునికి స్తోత్రం. వాడని. హల్లెలూయా. రెండు చేతులు తెచ్చుకున్నామన్న అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక్కసారి ఈ 4వ మాసంలో మొదటి పునరుద్ధాన దినమందు వాక్యముతో మీకు పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి దేవుడి నామాన్ని స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి? ఎక్కడైనా అనుభవించగలుగుతామా ఈ ఆనందం? ఇటు చూడాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ అనుభవించగలుగుతాం చెప్పండి? లోకంలో మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా, సరదాలైనా ఏదైనా ఎన్ని ఉన్నప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ సంతోషం కానివ్వండి, ఈ నెమ్మది కానివ్వండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ ఆహ్లాదం కానివ్వండి, ఎక్కడ మనం ఏం చేయలేం చెప్పండి? అనుభవించలేం. దేవునికి స్తోత్రం. అలాగున దేవుని సన్నిధిలో ఆనందించడానికి, దేవుని సన్నిధిలో సంతోషించడానికి, నెమ్మది పొందడానికి, మన ప్రాణములు విశ్రాంతి పొందడానికి దేవుడు ఆయనతో సహవాసం చేసేటువంటి ఈ కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఎంతైనా ఏమై ఉన్నాం చెప్పండి? ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఒక నలుగురు కొడుకులుంటే ధన్యుడు అన్నయ్యసని లోకంలో అనొచ్చేమో, కానీ నలుగురు కొడుకులుంటేనో లేకపోతే 4 ఎకరాలు ఉంటేనో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనో ధన్యుడు కాదు. ఎవరైతే యెహోవాను దేవుడుగా కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఆయనతో నివాసం చేస్తారో వారే నిజమైనటువంటి ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక్కసారి ఈ 4వ మాసంలో ఎంతోమంది గతించిపోయినప్పటికీ కూడా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ మొదటి పునరుద్ధాన దినము వరకు కూడా ఆయన సన్నిధిలో మనల్నికి దేవుడు క్షేమాన్ని విస్తరింపచేసి ఆయన సంరక్షణ అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఉండే కృపనిచ్చారు గనుక ఈ మాసం యొక్క వాగ్దానాన్ని కొద్దిసేపు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం రండి. ఈ 4వ మాసం ఏప్రిల్ మాసంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుందండి? మీరు ఎప్పుడు చెప్పారండి అంటారేమో. మరి 1 తారీఖున గ్రూప్లో రిలీజ్ చేశారా లేదా పాస్టర్ గారు? చేశారు కదా. 1 తారీఖున మీరు ఎవరు చదవలేదా అనుదిన వాగ్దానం? చదివాం కానండి, మర్చిపోయామండి అంటారా? సరే రండి మరొకసారి మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం, జకర్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. జకర్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పరిశీలన చేయండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఉన్నా కానీ, లేకపోతే ఒక మాట చెప్పబడి ఇదే యెహోవా వాక్కు అని చెప్పబడిన కానీ ఆ మాటలు ఎవరు చెప్పినవి అంటే స్వయంగా దేవుడు పలికినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ జకర్యా ప్రవచన గ్రంథము ద్వారా, జకర్యా ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏమంటున్నారు అనేసనంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అంటున్నారు. ఈ మాట ఎవరి గురించి జకర్యా ద్వారా దేవుడు ప్రవచించాడు అనేసనంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు బబులోను చెరకు తీసుకొని పోబడ్డారు. ఆ బబులోను చెరలో వారు దేవునికి చేసినటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించి మరలా వారిని యెరూషలేములోనికి తీసుకువచ్చేటువంటి టైంలో వాళ్ళు విస్తరించారు. వారి పశువులు, వారి మందలు, మనుషులు అభివృద్ధి చెందారు. తీసుకువచ్చిన తర్వాత తిరిగి వారి స్వదేశానికి వచ్చిన తర్వాత, యెరూషలేము వచ్చిన తర్వాత వారు అభివృద్ధి చెందారు. వారు అభివృద్ధి చెందడంతో పూర్వకాలంలో ఎలా ఉండేది అనేసనంటే, ఇప్పుడు మన ఇంటి చుట్టూరు ప్రాకారం, ప్రహరీ కట్టుకుంటాం కదా. ప్రాకారం అంటే ఏంటి చెప్పండి? గోడ అని అర్థం. మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, అలా మన ఇంటి చుట్టూ గోడను ఎలాగనైతే కట్టుకుంటామో అలాగే ఒక దేశం చుట్టూ కూడా ఏం కట్టేవారు? ప్రాకారాలని కట్టుకునేవారు. శత్రువులు ఎవరు ఆ దేశంలోనికి చొరబడకుండా, శత్రువులు ఎవరు వారి దేశంలోనికి రాకుండా.
అలా దేశము చుట్టూ కట్టుకున్నటువంటి ఆ ప్రాకారం ఈ మనుషులు ఎక్కువ విస్తరించడం వల్ల ఈ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ అభివృద్ధి చెందడం ద్వారా ఆ ప్రాకారాలు పట్టట్లేక ఊడిపోయినాయి అన్నమాట. అప్పుడు దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసా? నేను మిమ్మల్ని అభివృద్ధి పరిచాను, మీకు ప్రాకారాలు లేవని మీరు భయపడవద్దు, బాధపడవద్దు. నేనే మీకు ఎలా ఉంటాను? అగ్ని ప్రాకారంగా ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడే గనక అగ్ని ప్రాకారంగా ఉంటే ఇక గోడలతో పనే ఉంటుంది చెప్పండి? ప్రహరీలతో పనే ఉంటుంది. చాలాసార్లు మనం కూడా మన ఇంటికి ప్రహరీలు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రహరీ పెట్టుకోకపోతే బయట ఉన్నటువంటి కుక్కలు కానీ పిల్లులు కానీ ఇవన్నీ మన ఇంటికి వచ్చేస్తాయి అనేసని. కొంతమంది దేనికి పెట్టుకుంటారో తెలుసా? ప్రహరీలు బాగా ఆస్తి కలిగినటువంటి వారు, ఐశ్వర్యం కలిగినటువంటి వారు ఉంటారు కదా, వారికి ఉన్నటువంటి ఆ ధనం ఎవరో దొంగిలించకూడదని ప్రొటెక్షన్ కోసం, కాపుదల కోసం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది గోడల మీద మీరు చూసారా? గోడలు కట్టేసిన తర్వాత పైన సీసా పెంకులు గుచ్చేసి ఉంటాయి చూసారా? అంటే దొంగలు దాని మీద నుంచి ఎక్కొచ్చేటప్పుడు వాళ్ళకి హాని కలుగుతుంది కదా అని. ఇంకొంతమంది గోడల మీద కరెంటు తీగలు కూడా ఉండేటువంటి పరిస్థితులు. అంటే ఇవన్నీ వారి ప్రాకారాల మీద, ప్రహరీల మీద ఎందుకు వారు ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే కాపుదల కొరకు, ప్రొటెక్షన్ కొరకు కదండి. అలాగా మనం ఎంత ప్రొటెక్షన్ తీసుకున్నా, కాపుదల కోసం ఒకవేళ ప్రహరీలే కాదు కుక్కల్ని పెంచుకున్నా, ఈ వేటిని పెంచుకున్నా, దేవుడు మనకి కాపుదల ఇవ్వకపోతే మనం క్షేమంగా ఉంటామా చెప్పండి? ఏ మాత్రమూ ఉండలేం. ఒక నిజ సంఘటన చెప్పి నేను నా మాటలో ముందుకు వెళ్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, అమలాపురం గ్రామంలో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు. వారికి చాలా ఆస్తి ఉంది. చాలా ఆస్తి ఉండడంతో వారి ఇల్లు చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది చుట్టూరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యం, ధనాన్ని బట్టి చాలా ప్రొటెక్షన్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆ డాక్టర్ గారు. వారు క్యాంపుకి వెళ్తూ ఇంటి దగ్గర ఇంట్లో కుక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వారి ఇంట్లో అంత ప్రొటెక్షన్గా, అంత ఎత్తైనటువంటి ప్రహరీలు కట్టించుకుని, అంత కాపుదల కొరకు ఎన్నెన్నో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ డాక్టర్ గారి ఇంట్లో దొంగలు పడి వారి మిస్సెస్ని పీక కోసి చంపేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం, ధనం ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. మీరు న్యూస్లో చూసే ఉంటారు ఆ విషయం. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. ప్రొటెక్షన్ కోసం, భద్రత కోసం, కాపుదల కోసం మనమంటూ ఎన్ని ఏర్పాటు చేసుకున్నా దేవుడు మనకి కాపుదల ఇవ్వకపోతే, దేవుడు మనకి క్షేమాన్ని విస్తరింప చేయలేకపోతే మనం ఏమాత్రము కూడా ఏం పొందలేం చెప్పండి? కాపుదల అనేది పొందలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ స్వయంగా దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను మీకు ఎలా ఉంటాను? అగ్ని ప్రాకారం. ఇటుక సిమెంటలతో కట్టినటువంటి ప్రాకారాలు కాదు. మీరేదో ఏర్పాటు చేసుకున్నటువంటి సీసా పెంకులతో ఏర్పాటు చేసుకున్న గోడలు కాదు. మీరేదో ఏర్పాటు చేసుకున్నటువంటి కరెంటు వైర్లతో కాదు. మీరేదో ఏర్పాటు చేసుకున్నటువంటి ఏవేవో భద్రతల కొరకు చేసుకున్నటువంటి వాటిలా కాదు. నేను మీ చుట్టూ ఎలా ఉంటాను అంటే అగ్ని ప్రాకారంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరైనా ఎప్పుడైనా భూమి మీద ట్రై చేశారంటారా? ఏ దేశంలో అయినా, ప్రపంచంలో ఎక్కడైనా అగ్నిని ప్రాకారంగా ఉంచుదామని ఎవరైనా ప్రయత్నించారంటారా? ఎవరికి ఆలోచన రాలేదంటారా? ఆలోచన వచ్చే ఉండొచ్చు, కానీ చేయలేకపోయి ఉంటారు కదా. కానీ ప్రపంచంలో ఎవరు భద్రత కొరకు ఏర్పాటు చేయలేనిది నా దేవుడు అగ్నిని ఒక గోడలాగా మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఉంచుతానంటున్నాడు. అదే ఈ 4వ నెల వాగ్దానం. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు ఏమాత్రము కాదు. అంటే మన ఇంటి చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన పరిస్థితుల చుట్టూ, మన ఆధ్యాత్మిక జీవితాల చుట్టూ అగ్ని ప్రాకారం అంటే మంటల గోడ. అగ్ని ప్రాకారం అంటే ఏంటి చెప్పండి? మంటల గోడ. అగ్ని అంటే ఏంటి చెప్పండి? మంట కదా. మంటల గోడగా, ఒక రక్షణ వలయంగా ఆయన మన జీవితాల్లో ఉంటాడు. మన కుటుంబాల చుట్టూ ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఆయన మంటల గోడగా, అగ్ని ప్రాకారంగా మన కుటుంబాల చుట్టూ ఉన్నాడు అనుకోండి, మన జీవితాల చుట్టూ ఉన్నాడు అనుకోండి, మన బిడ్డల చుట్టూ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని దాటుకుని ఏ కీడు మన దగ్గరకు వస్తుందో చెప్పండి?
ఆ అగ్ని ప్రాకారాన్ని దాటుకుని ఏ కీడైనా మన దగ్గరికి రాగలుగుతుందా? ఏ చీకటి అయినా మన దగ్గరికి రాగలుగుతుందా? ఏ దుష్ట శక్తి అయినా మన దగ్గరికి రాగలుగుతుందా చెప్పండి? ఏది రాలేదు. ఎందుకంటే ఏ కీడు కూడా మన గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే ఆయన అగ్ని ప్రాకారంగా మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ కంచె వేస్తున్నాడు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటో తెలుసా? మనం ఆరాధించేటువంటి దేవునికి చాలా లక్షణాలు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే పేరు స్వభావాన్ని తెలియచేస్తుంది కనుక ఆయనకు అన్ని పేర్లు పెట్టబడ్డాయి. ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడు. ఆయనలో చాలా సుగుణాలు ఉన్నాయి గనుక ఒక్కొక్క సుగుణాన్ని బట్టి ఒక్కొక్క పేరు పెట్టబడింది. ఆయన పేర్లు చెప్తారా కొన్ని? దేవుని పేర్లు తెలియదండి మీకు? అస్సలు వినబడట్లేదు మీ మాటలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అక్కడ ఉన్న 5 పేర్లు చెప్పండి. యెషయా ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంతేనా? ప్రేమ స్వరూపి, గొప్పవాడు, శక్తిమంతుడు, కృపామయుడు, కనికరం కలిగిన దేవుడు. మీరెంత స్వార్థపరులంటే, ఎంత స్వార్థపరులంటే అన్నీ కృపగలవాడు, ప్రేమ కలిగిన వాడు, ఇలాంటివే చెప్తున్నారు. కానీ మరి ఆయన యొక్క పరిశుద్ధ నామాలు కూడా ఉన్నాయి. ఎంతైతే కృప కలిగిన వాడో, ఎంతైతే ప్రేమ కలిగిన వాడో, అంత రోషం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు ఒక పేరు ఉంది. ఒకసారి మీరు చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఉన్నటువంటి మీరు చెప్పలేనటువంటి పేరు ఇంకొకటి ఇక్కడ రాయబడింది. ఏంటి చెప్పండి అది? ఆయన దహించే అగ్ని. అందుకని ఖచ్చితంగా ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి? వినయ భయభక్తులతో ఉండాలి. ఆషామాషిగా ఏవో వెకిలి వేషాలు వేస్తే ఏమాత్రం కుదరదు. ఉదాహరణకి మనం వంట చేసుకుంటాం, గ్యాస్ దగ్గర అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఎలా ఉంటుంది? కాలిపోయేది మన వల్లే కదా. అలాగే దేవుడు దహించగ్నై ఉన్నాడు. ఆయన సన్నిధిలో కానీ, ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము కానీ వేరే వేరే విధానాల్లో ఉండకుండా ఎప్పుడు ఎలా ఉండాలట? వినయ భయభక్తులతో ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే మాట పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. ఒకసారి ఆ మాట చూస్తారా? ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా మోషే మరొకసారి ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశిస్తూ ఆ మాట దేవుని యొక్క గుణ లక్షణాన్ని తెలియచేస్తున్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలోనూ రాయబడింది, క్రొత్త నిబంధనలోనూ రాయబడింది. ఓటీలోను ఎన్టీలోను కూడా. ఏమనేసని అంటే దేవుడు ఏమై ఉన్నాడట? దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి అలాంటి అగ్నికి మలినం ఏమైనా అంటుతుందా చెప్పండి? అగ్నికి మలినం అంటుతుందా? ఇంకొక విషయం అడుగుతాను. అగ్నికి తుప్పు పట్టడం ఎక్కడైనా చూసారా మీరు? అగ్నికి ఎప్పుడైనా తుప్పు పడుతుందా చెప్పండి? తుప్పు పట్టడం కానీ, మలినం అంటడం కానీ ఏది ఉండదు. అలాగే మన దేవుడు కూడా ఏ పాపము లేనటువంటి వాడు, ఏ మలినము లేనటువంటి వాడు. అందుకని ఆయన సవాల్ చేశాడు. ఏమనో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? కానీ ఈరోజు చాలామంది వెతుకుతున్నారు. యేసయ్యలో పాపం చూపించాలని, తప్పులు చూపించాలని ఏవేవో వెతుకుతూ ఉంటున్నారు మతోన్మాదులు. కానీ నా యేసయ్యలో పాపమే లేదు. ఎందుకంటే ఆయన అగ్నికి ఎక్కడ మలినం అనేదే అంటదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే దహించు అగ్నిగా ఉన్నాడు. కాబట్టి అగ్ని అయినటువంటి దేవుడు మన చుట్టూ ఏముంచుతాడట? అగ్ని ప్రాకారముగా ఉంటాడట. ఎలా ఉంటాడు చెప్పండి? అగ్ని ప్రాకారముగా ఉంటాడు. అగ్ని ప్రాకారంగా ఉండి దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒక 4 మాటలు చూద్దాం. అగ్ని ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేశాడు కదా! మరి అగ్ని ప్రాకారంగా ఉంటే మాకేంటండి అనేసనని మీరు అనుకోవచ్చు కదా! అగ్ని ప్రాకారంగా మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఆయన ఉంటూ ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడో కొన్ని మాటలు మనం చూద్దాం. రండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చూస్తే అక్కడ మనకి బాగా తెలిసినటువంటి విషయం. అక్కడ నెబుకద్నెజరు రాజు కనిపిస్తాడు. నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను నిలవబెడతాడు. నిలవబెట్టి ఏం చెప్తారు అంటే ఆ దేశంలో చాటింపు వేయించాడు. ఏమనేసనంటే, నేను నిలవబెట్టించినటువంటి ఈ బంగారు ప్రతిమకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సాగిలపడి నమస్కారం చెయ్యాలి. ఒకవేళ ఎవరైనా అలాగున చెయ్యకపోతే వారిని ఏం చేస్తాం? అగ్నిగుండములో వేస్తాం అని చాటింపు వేయించాడు నెబుకద్నెజరు రాజు. ఆ దేశంలోనికి, బబులోను దేశంలోనికి చెరగా తీసుకువెళ్ళిపోబడినటువంటి ప్రజల్లో ఒక 4 యవ్వనస్తులు ఉన్నారు. వారిలో 3 ఎవరు అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరి ముగ్గురికి ఆ వార్త వినబడిందా లేదా? వినబడింది. కానీ వీళ్ళు ఎవ్వరికి మేము మొక్కం, మా దేవుడైనటువంటి యెహోవాకు మాత్రమే మేము మొక్కుతాం అని ఆ ప్రతిమకు మొక్కలేదు. చెప్తారు కదా, ఇలాంటి విషయాలు మాత్రం బాగా మోసుకొచ్చేస్తూ ఉంటారు రాజుగారి దగ్గరికి. ఎవరైనా మంచి చేస్తే తొందరగా చెప్పరు, కానీ ఎవరైనా తప్పు చేశారనుకోండి వెంటనే అది తొందరగానే వచ్చేస్తుంది కదా. రాజుగారి దగ్గరికి సమాచారం వచ్చేసింది, పలానా పలానా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమవుతున్నారు? మీరు నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయట్లేదు, మ్రొక్కట్లేదు, మీ ఆజ్ఞకు వారు తిరుగుబాటు చేస్తున్నారు, మీ మాటను తిరస్కరిస్తున్నారు అనే వార్త వచ్చేసింది. వచ్చేస్తే వాళ్ళని పిలిపించాడు నెబుకద్నెజరు. పిలిపించిన తర్వాత, ఏంటి మీరు మొక్కనన్నారు అని అడిగాడు రాజు. అడిగితే అప్పుడు వారు అన్నారు, మేము సేవిస్తున్నటువంటి దేవునికి తప్ప మేము ఎవ్వరికి మ్రొక్కమన్నారు. మీరు మ్రొక్కకపోతే గనక మిమ్మల్ని ఏం చేస్తాం? మండుచున్నటువంటి అగ్నిగుండములో వేసేస్తాం అన్నారు రాజు. అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వు ఒకవేళ అగ్నిగుండములో వేసిన మేము సేవించుచున్నటువంటి దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి సమర్థుడు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత తెగింపో చూడండి దేవుని కొరకు. వాళ్ళు ఎంత రోషంగా దేవుని కొరకు నిలబడ్డారో చూడండి. ఆ యవ్వన ప్రాయంలో వారు అలాగన చెప్పినప్పుడు రాజుకి మహా కోపం ఎక్కువైపోయింది. కోపం ఎక్కువైపోయి ఇప్పుడు ఉన్నటువంటి అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు పెంచేశాడట. ఎన్ని చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ అగ్నిగుండం ఉంది, దానికంటే 7 అంతలు చేసేయండి అగ్నిగుండాన్ని అని 7 అంతలు అగ్నిగుండాన్ని చేసేసి వీళ్ళని వెయ్యడానికి ముందుగా ఏం చేశాడంటే బంధించాడు. ఇప్పుడు ఎవరినైనా ఉరి శిక్ష వేసే వాళ్ళని చూడండి, వెనకాల చేతులు ఏం చేస్తారు? కట్టేస్తారు, నల్లది వేస్తారు, ఇలా కదా. అలాగున వాళ్ళని బంధించాడు, చేతులు కాళ్ళు బంధించి అగ్నిగుండంలో విసరడానికి బలమైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేశాడు నెబుకద్నెజరు. ఏర్పాటు చేస్తే ఆ బంధకాలతో వీళ్ళని అగ్నిగుండంలో విసిరేశారు. విసిరినటువంటి వాళ్ళకి 7 అంతల అగ్ని కదా, ఆ అగ్ని శకలు తగిలి ఆ బలమైనటువంటి వారు కాలిపోయారు. అగ్నిలో షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఎవరైతే విసిరారో వాళ్ళు, ఆ బలమైనటువంటి వాళ్ళు అగ్ని సెగకి కాలిపోయారు. ఈ బంధకాలతో అగ్నిలో వేయబడ్డారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. రాజు సింహాసనం మీద నుంచి పైనుంచి చూస్తున్నాడు, అగ్నిలో వీళ్ళు ఎలా కాలుతారా, నా మాట తిరస్కరించారు, నా మాట వినలేదు అని చూస్తూ ఉంటే అగ్నిలో నేను రిఫరెన్స్ చెప్పాను కదా 3:25లో, అక్కడ మాట కనిపిస్తుంది. అగ్నిలో బంధకాలు లేకుండా 4 వ్యక్తులు తిరగడం రాజుకి కనిపిస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదటిదిగా ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి, అగ్నిలా ఉండి ఆయన చేసేటువంటి పనులు ఏమిటి అంటే బంధకాలను దహించే అగ్నిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బంధింపబడి అగ్నిలో వేయబడ్డారు. కానీ వారి బంధకాలన్నిటినీ దేవుని అగ్ని ఏం చేసింది చెప్పండి?
కాల్చి వేసేసింది. కానీ వారికి మాత్రం ఏం కలగలేదు, ఏ హాని చెయ్యలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మన జీవితాల్లో కూడా ఇంకా బంధకాలతో ఉన్నటువంటి వారు మన కుటుంబాల్లో కూడా చాలామంది కనిపిస్తున్నారు. పాపపు బంధకాలు, దయ్యపు బంధకాలు, రోగపు బంధకాలు, మరణ బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి బంధకాలు, సాతాను యొక్క బంధకాలు, ఈ బంధకాలన్నిటినీ కూడా అగ్ని ప్రాకారముగా దహించు అగ్నిగా ఉన్నటువంటి దేవుడు ఆ బంధకాలన్నిటిని ఏం చేస్తాడు చెప్పండి, దహించి వేస్తాడు. దేవునికి స్తోత్రం. దహించు అగ్నిగా ఆయన మనల్ని ఏమీ చెయ్యడు, కానీ మనల్ని పట్టి పీడిస్తున్నాయే కొన్ని బంధకాలు, లోకపు బంధకాలు, పాపపు బంధకాలు, శాపపు బంధకాలు, వ్యసనాలనేటువంటి బంధకాలు, వీటిని మాత్రం ఏం చేస్తాడు, దహించి వేస్తాడు. మనకి ఏ హాని చెయ్యడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎలాంటి బంధకాలతో ఉన్నామో, ఒకవేళ మనం కానివ్వండి రోగపు బంధకాలతో, లేకపోతే బలహీనతలనే బంధకాలతో మనం ఉన్నా, లేకపోతే మన కుటుంబపు వారున్నా, మీ యజమానులున్నా, మీ బిడ్డలున్నా, ఎవరు ఏ బంధకాలతో ఉన్నా కూడా ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనో తెలుసా, నేను మీకు అగ్ని ప్రాకారముగా ఉండి, దహించే అగ్నిగా ఉండి, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బంధకాల నుండి, మీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి బంధకాలను, మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి బంధకాలను నేను దహించి వేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట కూడా చూద్దాం. ఆయన దహించు అగ్నిగా ఉండి మన జీవితంలో ఎలాంటి కార్యం చేస్తాడు అనే విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. అక్కడ మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎందుకంటే అలా చదువుతూ ఉంటే టైము ముందుకు వెళ్ళలేమనేసి అని నేను చదివించట్లేదు. ఇక్కడ జకర్యా గ్రంథం 13:9లో ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును అనేసి అని ఇక్కడ మాట కనిపిస్తుంది. అంటే రెండవదిగా అగ్ని ప్రాకారముగా, దహించే అగ్నిగా ఆయన మన చుట్టూ ఉండి ఏం చేస్తాడు అంటే, అగ్నిలో నుండి వెండిని ఎలాగైతే శుద్ధమైనదిగా తీస్తారో కంసాలి, అలాగే అగ్నిలో నుండి బంగారాన్ని మస్టు లేకుండా, మలినము లేకుండా ఎలా శుద్ధమైనదిగా చేస్తాడో ఒక కంసాలివాడు, అలాగున ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే, మన యొక్క అపవిత్రతను మస్టును దహించి వేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి బాగా కంసాలి వాళ్ళు తెలుసా లేదా చెప్పండి, ఎందుకంటే వస్తువులు చేయించుకుంటాం కాబట్టి. మీరు పాత వెండి ఇవ్వండి వాళ్ళకి, లేకపోతే పాత బంగారం ఇవ్వండి, ఏదైనా ఒక కొత్త వస్తువు చేసి ఇమ్మన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మొట్టమొదటిగా ఇది వరకైతే మన పాత వస్తువులు ఇచ్చి కొత్తవి ఇస్తే, కొత్తవి ఇమ్మంటే తిరిగి ఇంత డబ్బులు అవన్నీ తిరిగి ఇచ్చేవారు కట్టించుకుని. కానీ ఇప్పుడు ఒకవేళ మనం బంగారం అమ్మాలన్నా కూడా మొదట ఏం చేస్తున్నారంటే, మనం వెళ్ళగానే మనం ఇచ్చిన బంగారం ఏదైతే ఉందో అది ఇంత చిప్పలాంటిది ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ చిప్పలో వేసేసి వెంటనే ఏం చేస్తారు, అగ్నిలో కాల్చేస్తారు. కాల్చేసినప్పుడు అందులో ఉన్న మస్టు, మలినం ఇదంతా కూడా ఏమవుతుంది, కరిగిపోద్ది, కాలిపోద్ది. అప్పుడు మేలిమి బంగారం మిగులుతుంది. కాబట్టి ఆ మేలిమి బంగారాన్ని ఒక బిల్లగా చేసి అప్పుడు తూకం వేస్తున్నారు. వెళ్ళారా లేదా ఈలోగా బంగారపు కొట్టుకి? వెళ్ళారా లేదా? అంటే ముందు మస్ట్ ఉన్నప్పుడు వేస్తే ఆ మస్ట్ కూడా తూకంలోకి వచ్చేస్తుందని ఏం చేస్తున్నారు, కాల్ చేసిన తర్వాత, బాగా శుద్ధి చేసిన తర్వాత ఆ మేలిమి బంగారాన్ని తూకం వేసి ఖరీదు కడుతున్నారు కదండి. అంటే ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి. ఈరోజు దేవుడు కూడా దహించు అగ్నిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనలో ఉన్నటువంటి దేన్ని దహిస్తాడు అనేసనంటే, ఇంకా అపవిత్రతలోనే ఉన్నాం, లోకంలో జీవిస్తున్నాం గనక ఇంకా ఏదో ఒక రీతిగా మనకేమంటుతుంది చెప్పండి, అపవిత్రత అంటుతూనే ఉంది, మస్ట్ అంటుతూనే ఉంది. మా తెల్లవారి లెగిస్తే చాలు మన చూపులు కానివ్వండి, మన వినికిడి కానివ్వండి, మన మాట కానివ్వండి, మన హృదయ అంతరంగం కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, మన నడవడిక కానివ్వండి, మన పనులు కానివ్వండి, అన్నీ కూడా అపవిత్రమైనటువంటి
విధానంలోనే జీవిస్తున్నాం కదా. ఆయన దహించు అగ్నిగా ఉండి ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, లోకములో నీవు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా అపవిత్రత అంటిందేమో, నీకు ఏదైనా మస్ట్ అంటిందేమో, నీలో ఉన్నటువంటి అపవిత్రతను మస్టును ఏం చేస్తాడు అంటే దహించి వేసి శుద్ధ సువర్ణంగా నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి అలాగున్న దేవుని చేతులకు గనక మనం అప్పగించుకోగలిగితే దహించు అగ్నిగా ఆయన మనలో ఉన్నటువంటి మస్టును అపవిత్రతను దహించి వేస్తాడు, శుద్ధముగా మనల్ని మారుస్తాడు. అందుకని పేతురు కూడా తన పత్రికలో ఈ మాట సెలవిస్తాడు. ఏమనంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏంటి అంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దేవునికి స్తోత్రం. ఎక్కడ దేనివల్ల చెప్పండి? నశించిపోయే సువర్ణమట. అంటే మస్టుతో మకిలం పట్టేసి కిలం పట్టేసినటువంటి బంగారం దేని వల్ల శుద్ధమవుతుందట? అగ్ని పరీక్ష వల్ల శుద్ధమవుతుందట. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రతి మస్టు, ప్రతి మలినం, ప్రతి అపవిత్రత కూడా ఆయన దహించు అగ్నిగా ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. దహించి మనల్ని శుద్ధ సువర్ణంగా, మేలిమిగా, మరింత అర్హమైనటువంటి ఆయన చేతిలో పాత్రగా వాడబడేటట్లు, లోకం మనలో దేవునిని చూసేటట్లుగా, దేవుని యొక్క స్వారూప్యం మనలో కలిగేటట్లుగా మనలో ఉన్నటువంటి అపవిత్రతను మస్టును దహించు అగ్నిగా ఆయన దహించి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది మస్టు అనేసానంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒక విషయం ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, మాలో ఏమొస్తుందండి అంటూ ఉంటారు. మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉంటే, లోతుగా చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది. కొంతమంది విధానం చూడండి, రక్షణ పొందినటువంటి కొత్త దినాల్లో ఉన్నటువంటి ఆరాధన కానీ, దేవుని సన్నిధిలో సహవాసం కానీ ఇప్పుడు ఉండట్లేదు. అంటే కారణం ఏంటో చెప్పమంటారా? కొంత మస్ట్ అంటింది వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు దీనస్థితి, ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత, కొంత కలిగిన తర్వాత ఇక దేవుని సన్నిధితో పని లేదు, దేవుని సన్నిధికి ఎందుకులే, వెళ్దాములే అనే మస్టు అంటించుకున్నారన్నమాట. ఆ మస్టుని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దహించి వేస్తాడు. ఇలా ఒక సంఘంలో ఒక మున్సిపల్ ఆఫీస్లో 4th క్లాస్ జాబ్ చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట. అలా కష్టపడుతున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నాడు. ప్రతి ఆదివారం ఆరాధన టైం కన్నా ముందే వచ్చేస్తూ దేవుని సన్నిధిలో సాగేటువంటి విధానం. అలా సాగుతూ ఉంటే ఒకరోజు దేవుని కృపను బట్టి ఒక ఆలోచన వచ్చిందట. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారట. ఏమనంటే, అయ్యగారు నేను ఎంత మట్టుకు ఈ మున్సిపల్ ఆఫీసులో ఈ 4th క్లాస్ ఈ జాబ్ చేయాలి, కొంచెం కాంట్రాక్ట్ వర్కులు చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే, దైవ సేవకులు ప్రార్థన చేసిన తర్వాత కాంట్రాక్ట్ వర్క్స్ మొదలు పెట్టారట. మొదలు పెడితే దేవుడు ఏం చేయడం మొదలు పెట్టాడు? ఆశీర్వదించడం మొదలు పెట్టారు. కాంట్రాక్ట్స్ రావడం, అది ఇక ధనం దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఎవరు ఏం చేయలేరు చెప్పండి, ఆపడం అనేది జరగదు కదా. ఇక దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే ఆయనకు వచ్చేటువంటి డబ్బు గోన్ సంచులతో తెచ్చేవారట ఇంటికి. దేంతో చెప్పండి? గోన్ సంచులతో తెచ్చేవాడట, మోసుకొచ్చేవారట. అంతగా దేవుడు ఆశీర్వదిస్తే ఇక మా ఈయనకి ఏం పట్టేసింది చెప్పండి? మస్ట్ పట్టేసింది. అప్పటి వరకు దేవుని సన్నిధిలో ఆరాధన టైం కన్నా ముందొచ్చేటువంటి వ్యక్తి ఆదివారాలు మానేశారు, ఎగ్గొట్టేశారు. ఏంటి అనేసి అని అడిగితే ఏంటి చెప్పండి? ఖాళీ ఉండట్లేదండి అయ్యగారు, నెల సన్నిధికి కనిపిస్తున్నారట, ప్రభు బల రోజునాడు కనిపిస్తున్నారట. మరలా ఇంకొక మస్ట్ అట్టింది ఆయనకి. ఏంటి అనేసానంటే, ఒక ఆవిడ విధమైనటువంటి ఆవిడతో ఉంటున్నారు తప్పుడు విధానంలో అనేటువంటి విధానం తెలిసిందట. పాస్టర్ గారికి తెలిసి ఒకరోజు పిలిచి మందలించారట. ఏంటి బాబు ఆ విధానం తప్పు, అలా ఉండడం అక్రమమైనటువంటి విధానంలో అనేసానంటే ఆయన ఏం చెప్పారో తెలుసా? పాస్టర్ గారికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? విధవరాండ్రని ఆదరించమని దేవుని వాక్యం చెప్తుంది కదండి, అందుకే నేనేం చేస్తున్నాను, ఆదరిస్తున్నాను అనేసి సమాధానం చెప్పాడట. వాళ్ళ భార్య అయితే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుందట దేవుని సేవకుల దగ్గర. అయ్యో ఇంతగా నా భర్త దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతాడు అనుకోలేదండి అనేసని అలాగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు ఆ మస్టుని దహించేటువంటి టైం వచ్చింది. ఒకరోజు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. అది ఎంత అంటే 7 కోట్లు.
ఆ కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. కానీ అది నాణ్యమైనటువంటి పని కాకపోవడంతో ఆ కాంట్రాక్ట్ డబ్బులు వాళ్ళు ఒప్పుకోలేదు. తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 7 కోట్లంటే ఎక్కడిస్తాడు? తిరిగి తనకున్నటువంటి భూములు, ఆస్తులు, బంగారం ఇవన్నీ అమ్మేస్తే 5 కోట్లు కట్టాడట. ఇంకా 2 కోట్లు అప్పయిపోయాడట. అప్పుడు గుర్తొచ్చిందట దేవుని సన్నిధికి. బోరున వచ్చి ఏడుస్తూ పాస్టర్ గారి కాళ్ళు పట్టుకుని ఒప్పుకుంటున్నాడు. నా ఈ పరిస్థితికి నేనే కారణం. దేవుడు నన్ను దహించి వేశాడు. నాలో ఉన్నటువంటి మస్టునంతా కాల్చేశాడు. కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి దేవుడు ఆశీర్వదించినటువంటి నా పరిస్థితిని బట్టి మస్టు పట్టి తిరిగాను ఇంతవరకు నేను. కానీ దేవుడు నా జీవితంలో మేలే చేశాడు. ఎప్పటికైనా నా మస్టును తొలగించి మరింతగా దేవుని సన్నిధిలో సాగే కృపనిచ్చాడు అని దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాడు. అంటే ఒక్క విషయం ఆలోచన చేయాలి. మస్ట్ అంటే మనం కొన్నిసార్లు మనకి తెలియకుండా లోకంలో అంటినటువంటి మస్ట్ దేవుని రక్తం దగ్గరకు వస్తే కడిగేస్తాడు ఆయన. కానీ ఇది దేవుని వాక్యానుసారం కాదు, ఇది దేవుని చిత్తం కాదు అని తెలిసి కూడా కొన్నిసార్లు ఎదరకెళ్ళిపోతాను చూసారా. అలాంటి దానికి రక్తం పనిచేయదు. దేంతో చెప్పండి? అగ్నితోటే కాల్చేస్తాడనమాట మస్టుని. కానీ అగ్నితో కాల్చిన ఏం చేస్తున్నాడు? మేలే చేస్తున్నాడు. మనల్ని శుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శుద్ధ సువర్ణంగా మనల్ని మారుస్తున్నాడు. మరలా తిరిగి మన మస్టునంతా కూడా విడిపించి శుద్ధ సువర్ణం వలె, మేలిమి బంగారం వలె మారుస్తున్నాడు. ఇక్కడ మనం 2 మాటలు చూసాం. ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి మొట్టమొదటిది ఏం చేస్తున్నాడు చెప్పండి? మన బంధకాలను దహించి వేస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? మనకు పట్టినటువంటి అపవిత్రత మస్టును దహించి మనల్ని శుద్ధ సువర్ణముగా, మేలిమి బంగారంగా మారుస్తున్నాడు. మూడవ మాట కూడా మనం చూద్దాం రండి. మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడు అనేసనంటే నిర్గమకాండ గ్రంథం, నిర్గమకాండం 13వ అధ్యాయం, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ మనకి బాగా తెలిసినటువంటి మాటలు అవి. ఏమిటి అనేసనంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం కనిపిస్తుంది, కానాను యాత్ర కనిపిస్తుంది మనకి. ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉండి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే ద్వారా దేవుడు వారిని విడిపించి నడిపిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారికి ఎలా ఉన్నాడట? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభములో ఉండి నడిపించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల యొక్క ఆ కనాను అరణ్య యాత్ర 40 సంవత్సరాలు చేశారు వాళ్ళు. 40 సంవత్సరాలు నడిచారు. వారు నడిచినటువంటి ఆ 40 సంవత్సరాల కానాను యాత్రను గనక మనం గుర్తు తెచ్చుకుంటా ఉంటే 40 సంవత్సరాలు కూడా దేవుడు ఎందులో ఉన్నాడు? అగ్ని స్తంభములో ఉన్నాడు. అంటే అగ్నిగా ఉండి వారు రాత్రి మాటలు ప్రయాణం చేసినప్పుడు కూడా వారి త్రోవకు ఏమిస్తూ నడిపించాడు చెప్పండి? వెలుగునిస్తూ నడిపించాడు. దేవునికి స్తోత్రం. వారు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వారు ప్రయాణంలో ఎదురయ్యాయా లేదా చెప్పండి? ఎన్నో 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఎన్నో ఆటంకాలు కలిగినాయి వారికి. మొట్టమొదటి ఆటంకం ఏమిటి అంటే ఎర్ర సముద్రం. ఏంటి చెప్పండి? ఎర్ర సముద్రం. ఆటంకం ఎదురైనప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అగ్ని స్తంభంలో ఉండి వీరికి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రంలో నడిపిస్తున్నాడు వీళ్ళని. శత్రువులు వీరిని సమీపించకుండా, ఫరో యొక్క సైన్యం వీరిని ముట్టడి వేయకుండా ఆ అగ్ని స్తంభం ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేలీల వెనకకి వెళ్ళి శత్రువుల్ని కలవరపరిచింది కదండి. నిర్గమకాండంలో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. అంటే వారికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఎర్ర సముద్రం దగ్గర నుంచి మారా నీళ్ళు ఎలా ఉన్నాయి చెప్పండి? చేదుగా ఉన్నాయి. తర్వాత ఆహారం లేకపోవడం, తర్వాత నీళ్లు లేకపోవడం, తర్వాత గొప్ప గొప్ప రాజులతో యుద్ధాలు ఏర్పడడం, ఇలా ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ వారికి అగ్నిగా ఉండి వారిని అగ్ని స్తంభంలో ఉండి నడిపిస్తూ ఆయన ఏం చేశాడో తెలుసా? మార్గములో ఉన్న ఆటంకాలన్నీ దహించి వేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు చెప్పండి? వారికి మార్గములో ఏర్పడ్డ ఆటంకాలన్నిటినీ ఒక్కొక్కటి ఏం చేశాడు చెప్పండి? దహించి వేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో నీకు ఒకవేళ ఆటంకాలు ఏర్పడుతున్నాయా? నువ్వు చేసేటువంటి పనిలో ఆటంకాలు కలుగుతున్నాయా? నీ జీవనోపాధిలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ కుటుంబంలో కానీ, దేంట్లో అయినా సరే ఎలాంటి ఆటంకం కలిగినా ఆయన ఏం చేస్తున్నాడో ఏమంటున్నాడో తెలుసా? నేను అగ్ని
ప్రాకారంగా ఉండి నీకు ఏదైతే ఆటంకంగా వస్తుందో ఆ ఆటంకాన్ని దహించి వేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఆయనకి గనక మనల్ని అప్పగించుకుంటే మనం వెళ్ళేటువంటి త్రోవలో ఎలాంటి ఆటంకం కలిగినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన దహించి వేస్తానంటున్నాడు. ఎలా అంటే మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉండి ఎలాగున ఆయన ఆటంకాలు తొలగిస్తాడో ఒక్క ఉదాహరణ, ఒక వ్యక్తి నిజ సంఘటన చెప్పి నా మాటల్లో నేను ముందుకు వెళ్తాను. వాల్టేర్ హంట్ అనేటువంటి వ్యక్తి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? వినుండరు బహుశా. కానీ ఆయన చేసింది మాత్రం ప్రతిరోజు మనకి చాలా ఉపయోగకరమే. నేను విషయం చెప్పిన తర్వాత చెప్తాను ఆయన ఏం కనిపెట్టారనేది. వాల్టేర్ హంట్ అనేటువంటి ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీర్ అమెరికాలో. ఆయన గుండు సూదులు చేసేటువంటి ఆ ఫ్యాక్టరీలో ఇంజనీర్గా చేస్తూ ఉండేవారు. చేస్తూ ఉంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు. మిగిలినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు అనేసనంటే ప్రతి ఆదివారం ఆయన సెలవు తీసేసుకుంటున్నారు వాల్టేర్ గారు, మేము అలా కుదరదు అనేసని రిపోర్ట్ చేస్తారు కదా. పైకి రిపోర్ట్ చేస్తే పైన ఆఫీసర్ అన్నారు ఏమనంటే, ఆదివారం నువ్వు చర్చ్ మారడానికి వీల్లేదు, ఈ ఆదివారం నీకు డ్యూటీ వేసేసాను, ఖచ్చితంగా చెయ్యాలి అన్నారు. అప్పుడు ఈయన ఏమన్నారంటే వాల్టేర్ హంట్ గారు, నేను అస్సలు దేవుని సన్నిధి అనేది మాండం జరగదు, ఆదివారం నేను ఉద్యోగానికి రాను, నా దేవుని సన్నిధిలో నేను కనబడాలి అని ఖచ్చితంగా చెప్పారు. అయితే నీ ఉద్యోగం తీసేస్తాం సరేనా అన్నారు. సరే తీసేయండి అన్నారు. ఆయన ఏం చేశారు? ఆదివారం సెలవు కావాలన్నారని, దేవుని సన్నిధికి వస్తున్నాడని ఆయనకున్న ఉద్యోగంలోంచి తీసేశారు. తీసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో విషయాలన్నీ చెప్పడం జరిగింది. చెప్తే తన భార్య ఏమన్నదో తెలుసా? వేరే వేరే కారణాల బట్టి మీ ఉద్యోగం తీసేస్తే బాధపడాలి కానీ దేవుని సన్నిధి కొరకు ఉద్యోగం తీస్తే ఎందుకు బాధండి, సంతోషించాలి, దేవుని కొరకు మనం నిలబడ్డాం కాబట్టి అని తన భార్య చెప్పడం జరిగింది. అలా ఇంట్లో ఒకరోజు గార్డెన్ పనులు చేయడానికి అనేసి వెళ్తూ చిరిగిపోయినటువంటి పాత షర్ట్ వేసుకుని సరే ఈ షర్ట్ చిరిగిపోయింది కదా, అంతకుముందు గుండు సూదులు ఆ ఫ్యాక్టరీలో చేసేవారు కదా, ఆ గుండు సూదు ఒకటి తెచ్చి చిరిగిపోయినటువంటి షర్ట్కి పెట్టుకున్నాడట. పెట్టుకుని ఆ పని చేస్తూ ఇలా వంగుంటే ఆ గుండు సూది ఏమైందంటే గుండెల్లో గుచ్చుకుపోయి బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమనో తెలుసా? ఇది గుండె సూది గనక ఏమైంది, నేను వంగున్నప్పుడు పడిపోయింది, కానీ దీన్ని ఈ విధంగా కాకుండా మరొక విధంగా రూపొందిస్తే అది గుచ్చుకోదు కదా అనేటువంటి ఆలోచన దేవుడు అతని హృదయంలో పెట్టాడు. అప్పుడే వచ్చింది అతనికి ఆలోచన. ఏంటి అంటే సేఫ్టీ పిన్. ఏంటి చెప్పండి? సేఫ్టీ పిన్ అంటే పిన్నీసులు ఎంతమంది వాడతారు? అందరం వాడతాం కదా. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఈ గుండు సూదిని ఒక పిన్నీసుగా చేస్తే అది గుచ్చుకోవడం అనేది ఉండదు కదా అనేటువంటి ఆలోచన వచ్చి ఆ ఆలోచనని తన ఫ్యాక్టరీలో చేసినటువంటి అతనికి చెప్తే సరే అనేసని కొంత ధనాన్ని ఇచ్చి ఆ ఆలోచన వారు తీసుకుని వారు ముందుకి కొనసాగించడం జరిగింది. అప్పటి వరకు నువ్వు పేదవాడివి అన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఆలోచనకి ఎంత వెచ్చించారంటే $400. అంటే అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వారందరికన్నా ఇతనే ధనవంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన బట్టి తరువాత దాన్ని అలా ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తూ ఒక మిషన్ ద్వారా ఏర్పాటు చేస్తూ తర్వాత పిన్నీసుల దగ్గర నుంచి కుట్టు మిషన్ల దగ్గర నుంచి ఇంకా చాలా చాలా ఆయన కనిపెట్టడం జరిగింది. అంటే ఒక విషయం చూడండి, దేవుని సన్నిధిలో సాగేటప్పుడు తను చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏం కలిగింది? ఒక ఆటంకం కలిగింది ఆయనకి కదండి. కలిగినటువంటి ఆటంకాన్ని దహించు అగ్ని ప్రాకారంగా ఉన్నటువంటి నా దేవుడు ఏం చేశాడు అంటే ఆటంకాన్ని దహించేశాడు, ఆయన జీవితాన్ని హెచ్చించేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సేఫ్టీ పిన్ కనుగొన్నది ఎవరనేసరి మీరు గూగుల్లో కొట్టండి, వాల్టేర్ హంట్ యొక్క పేరు వస్తుంది, తన యొక్క జీవిత చరిత్ర వస్తుంది. అంటే ఇంతగా ఈ రోజు వరకు కూడా ఆయన ఎప్పుడు కనుగొన్నాడంటే 1849లో కనుగొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని వాడకం కొనసాగుతూనే ఉంది. అంత ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో ఆటంకం కలుగుతుంది అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నాయనుకుంటున్నావా? నువ్వు పనిచేసే చోట ఆటంకాలు ఏర్పడుతున్నాయా? లేకపోతే ఎక్కడైనా సరే
ఆటంకాలు వస్తూ ఉంటే నువ్వు నడిచేటువంటి మార్గంలో ఆటంకాలన్నిటినీ కూడా నా దేవుడు ఏం చేస్తాడు అంటే దహించు అగ్నిగా ఆటంకాలన్నిటినీ దహించి వేస్తాడు. దేవునికి స్తోత్రం. 4వ మాట కూడా మనం చూద్దాం రండి. 4వదిగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ మనకి ఎవరి స్టోరీ కనిపిస్తుంది అంటే గిద్యోను స్టోరీ కనిపిస్తుంది. న్యాయాధిపతులు 6:21 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు రక్షించడం కోసం, శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించడం కోసం కొంతమంది న్యాయాధిపతుల్ని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అలా ఎన్నుకుంటూ వారి ద్వారా శత్రువుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపిస్తూ రక్షిస్తూ తన ప్రజల్ని నడిపిస్తూ ఉండేవాడు. అలాగునే ఒక న్యాయాధిపతిగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గిద్యోను. ఆయన్ని దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకోకముందు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే మిద్యానీయులు అంటే చాలా బలమైనటువంటి వారు, పైగా విస్తారమైనటువంటి సైన్యం కలిగిన వారు మిద్యానీయులు. అందుకని మిద్యానీయులకి దండుకి ఒక పేరు ఉంటుంది. మిద్యానీయుల్ని ఏమంటారో తెలుసా? మిడతల దండు అంటారు. ఏమంటారు చెప్పండి? మిద్యానీయుల్ని మిడతల దండు అంటారు. అంటే మిడతల దండు అంత విస్తారమైనటువంటి వాళ్ళు. అలాంటి గొప్ప సైన్యం వచ్చేసి ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేలీలు పండించుకున్నటువంటి ఆ ద్రాక్ష తోటల్ని అన్నిటినీ కూడా పండించడమేమో ఇశ్రాయేలీలు, కానీ ద్రాక్ష రసం తాగేదెవరు? మిద్యానీయులు. పండించే ఆహారమేమో పండించేదేమో ఇశ్రాయేలీలు, కానీ ఆహారం తినేదెవరు? మిద్యానీయులు. అలా ఇశ్రాయేలీల్ని దోచుకుంటా ఉంటే వీళ్ళు ఇశ్రాయేలీలు కరువుతో శత్రువుల చేతిలో చాలా నలిగిపోతా ఉంటే ఇశ్రాయేలీయుడైనటువంటి గిద్యోను ద్రాక్ష గానుగ చాటున గోధుమలు ఏం చేస్తున్నాడు? దొల్లగొట్టుకుంటూ నూర్చుకుంటూ ఉన్నాడు గిద్యోను నూర్చుకుంటా ఉంటే అప్పుడు దేవుని దూత గిద్యోను దగ్గరకు వచ్చి అన్నటువంటి మాట ఏంటి చెప్పండి? పరాక్రమము గల బలాఢ్యుడా అన్నది. దేవునికి స్తోత్రం. ఏమన్నది చెప్పండి? పరాక్రమము గల బలాఢ్యుడా. అసలు గిద్యోను గానుగ చాటుకి ఎందుకు వెళ్ళాడు? భయం వేసి కదండి. మిద్యానీయులు ఎక్కడ చూసేస్తారా, ఎక్కడ నన్ను చెరకి తీసుకెళ్ళిపోతాడా, ఎక్కడ చంపేస్తారా, లేకపోతే ఎక్కడ నా గోధుమలు తీసేసుకుంటారా అనేటువంటి భయముతో గానుగు చాటు నుండి మరలా ఎలా ఉన్నాడో తెలుసా? భయంతో ఉన్నాడు. 1, 2 ఎలా ఉన్నాడో తెలుసా? సందేహంతో ఉన్నాడు. సందేహం అంటే అనుమానంతో. ఎందుకనో తెలుసా? ఇశ్రాయేలీల యొక్క దేవుడు ఇంత గొప్పవాడు కదా, ఎందుకని ఇంత కష్టం వచ్చింది దేవుని ప్రజలకి, ఎందుకని ఇంత ఇబ్బంది కలిగింది, దేవుడు ఎందుకని మమ్మల్ని చూడట్లేదు అనే సందేహంతో కూడా ఉన్నాడు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత వచ్చి ఏం చెప్తుంది చెప్పండి గిద్యోనుతో? పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. అంటే అక్కడ నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, మిద్యానీయుల మీద విజయాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడతాడు. అప్పుడు గిద్యోను ఏం చేయడు? నమ్మడు. నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావని బలవంతులైనటువంటి ఆ గిద్యోనీయుల్ని, శత్రువుల్ని ఓడించడానికి నాకు విజయం ఇస్తావని నేను ఎలా నమ్మాలి? నువ్వే నిజమైన దేవుని దూతవని నాకు ఎలా నమ్మకం కలగాలని సూచనలు అడుగుతూ ఉంటాడు. ఒకసారి ఏం చేస్తాడు? గొర్రెబొచ్చు ఆరబెట్టి ఏమంటాడు చెప్పండి? గొర్రెబొచ్చు మీదే మంచు పడాలి, మిగిలిన చోట అంతా మంచు పడకూడదు అంటాడు. దేవుడు అలా చేస్తాడు. మరలాసారి ఏమంటాడు? గొర్రెబొచ్చు మీదే మంచు పడకుండా ఉండాలి, మిగిలిన చోట అంతా మంచి పడాలంటాడు. అలా కూడా దేవుడు చేస్తాడు. తర్వాత ఏమంటాడో తెలుసా? నేను ఒక జంతువుని, ఒక గొర్రెని వధించి అర్పణ అర్పిస్తాను, నువ్వేం చేయాలో తెలుసా? అగ్ని చేత దాన్ని కాల్చాలి అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? అగ్ని చేత కాల్చాడు. అప్పుడు గిద్యోన్లో ఉన్నటువంటి ఆ భయము, సందేహం అనేది పోయింది. అంటే ఇక్కడ మనం 4వదిగా చూస్తున్నాం గిద్యోన్ స్టోరీని బట్టి ఏమిటి అనేసనంటే, అక్కడ గిద్యోన్లో ఉన్నటువంటి భయము, సందేహాలు దేవుడు తన అగ్ని ద్వారా ఏం చేశాడు చెప్పండి? కాల్చివేసేసాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మనలో చాలా భయాలు ఉన్నాయా లేదా చెప్పండి? నాకు ఏ భయము లేదండి, దేన్ని గురించి భయం లేదండి అన్న వాళ్ళు చేసి ఎత్తగలుగుతారా? అందరికీ ఏదో ఒక దాని గురించి భయం ఉంది కదండి. మన కుటుంబాల గురించి కానివ్వండి, మన బిడ్డల భవిష్యత్తును గురించి కానివ్వండి, లేకపోతే చాలా నా జీవితంలో ఈ బలహీనత పోతుందా, ఈ రోగం నుండి నేను విడుదల పొందగలుగుతానా, లేకపోతే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా జీవితం పరిస్థితి ఏంటి అని ఇలా ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు ఉన్నాయి.
మనకి కదా. కానీ ఈరోజు నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎలాంటి భయముతో ఉన్నా, మీ భవిష్యత్తును గురించి కానివ్వండి, మీ బిడ్డల గురించి కానివ్వండి, మీ కుటుంబాల గురించి కానివ్వండి, మీ శరీరంలో ఉన్న బలహీనతను బట్టి కానివ్వండి, ఎలాంటి భయాలు ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా, వాటన్నిటినీ నా అగ్ని చేత ఏం చేస్తాను? దహించి వేస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అగ్ని ప్రాకారంగా ఉండి మనలో ఉన్నటువంటి పిరికితనం, మనలో ఉన్నటువంటి కలవరం, మనలో ఉన్నటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? దహించి వేస్తాడు. మరి ఈరోజు ఆయన చేతులకు అప్పగించుకుంటే, ఆయనే గనక అగ్ని ప్రాకారంగా మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ గనక ఉండి నడిపిస్తే దేనికి మనం భయపడక్కర్లేదు. దేనికి చెప్పండి? దేనికి భయపడక్కర్లేదు. ఎలాంటి పరిస్థితులైనా ఎదురవ్వనివ్వండి, ఎలాంటి ప్రతికూలతలైనా ఎదురవ్వనివ్వండి, ఎలాంటి సమస్యలైనా ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి కష్టాలు ఎదురైనా, లేక ఎలాంటి నష్టాల బాటలో మనం నడిచినా, ఎలాంటి బలహీనతలు ఎదురైనా దేనికి ఏమవ్వక్కర్లేదు చెప్పండి? భయపడక్కర్లేదు. ఎందుకంటే మన భయాలు, మన సందేహాలన్నీ కూడా దహించు అగ్నిగా ఆయన కాల్చివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 5వ మాట కూడా చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. 5వదిగా దహించు అగ్నిగా, మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు 5వదిగా అనేసానంటే, మనకి ఆది కాండములో ఒక వృత్తాంతం తెలుసు. ఆది కాండము 19వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ సొదొమ గొమొరాలను గురించినటువంటి వృత్తాంతం, స్టోరీ మనకి కనిపిస్తుంది. అక్కడ దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొరాల మీద ఆకాశము నుండి అగ్నిని కురిపించి వారందరినీ నాశనం చేసేసాడు. అంటే ఈరోజు 5వదిగా ఆయన దహించి అగ్నిగా ఉండి ఏం చేస్తాడో తెలుసా? పాపులను నిత్యము దహిస్తాడు. ఎవరిని చెప్పండి? పాపులను నిత్యము దహిస్తాడు. దేవుని బిడ్డలకి అయితే దహించు అగ్నిగా ఆశీర్వాదకరంగా ఉంటాడు. కానీ పాపులు ఉన్నారే, ఇంతగా దేవుడు అవకాశం ఇచ్చినా కూడా ఇంకా దేవుని మాట వినకుండా, నిజమైన దేవుడు అని ఎవరు అని గుర్తించకుండా, ఎవరు నిత్య జీవ మార్గమైనటువంటి దేవుడు అని తెలియలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు అవకాశం ఇస్తున్నా, కృప చూపిస్తున్నా, దీర్ఘశాంతం చూపిస్తున్నా, ఇంకా రక్షించబడకుండా ఉన్నారే, వారందరి యొక్క పరిస్థితి ఏమిటి అంటే నిత్యాగ్ని గుండమే. ఆ నిత్యాగ్ని గుండం కూడా ఎలా మండుతుందో తెలుసా? దేని ద్వారా మండుతుందో తెలుసా? యెషయా గ్రంథంలో మనకి కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు అంటే తోఫేతు అంటారు. నిత్యాగ్ని గుండం, నిత్య నరకాగ్ని. దాన్ని ప్రకటన గ్రంథం అయితే 2వ మరణం అన్నది. కానీ యెషయా గ్రంథంలో దాని గురించి ఏ మాట రాయబడిందో తెలుసా? తోఫేతు. తోఫేతుని దేవుడు ఎవరి కొరకు సిద్ధం చేశాడట? అపవాదికి, వాటి అనుచరులకి సిద్ధం చేశాడట. అగ్నిగుండాన్ని సృష్టించింది ఎవరు? నిత్య నరకాగ్నిని దేవుడే సృష్టించాడు. అది దేని ద్వారా మండుతుందో తెలుసా? ఉదాహరణకి మనం పొయ్యి వెలిగించామనుకోండి, పొయ్యిలో కట్టెలు పెడితే మండుతుంది. కానీ నిత్య నరకాగ్ని ఉంది చూసారా? అది కట్టెల ద్వారా మండే అగ్ని కాదు, దేవుని యొక్క శ్వాసతో మండుతుంది. ఇలా మనం పీల్చుకుంటాం చూసారా? శ్వాస నిశ్వాసలు జరుగుతాయి చూసారా? అలా దేవుని యొక్క శ్వాస నిశ్వాసల ద్వారా నిత్యాగ్ని రగులుతుంది. నిత్య నరకాగ్ని. అది దేవుడు ఎవరి కోసం సిద్ధం చేశాడంటే అపవాది కోసం, వాటి అనుచరుల కోసం సిద్ధం చేశాడు. కానీ ఈరోజు దేవుని పోలికలో చేయబడినటువంటి మానవులు, దేవుడు తన స్వహస్తాలతో చేయబడినటువంటి మానవులు దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి అంగీకరించక, దేవుణ్ణి తెలుసుకోక అపవాది యొక్క మోసములో పడిపోయి అపవాదికి సిద్ధపరిచినటువంటి ఆ నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నారు. అంటే 5వదిగా దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? నిత్యాగ్ని గుండముగా దహించు అగ్నిగా పాపుల్ని దహించి వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు ఎంతమంది, ఒకవేళ మీరు అనొచ్చు, మేము రక్షించబడిపోయాం కదండి, మేమేమి పాపుల జాబితాలో లేం, మేము రక్షించబడిపోయాం, నమ్మి బాప్తిస్మం పొందేశాం, పరలోకంలో మాకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఒక్క మాట చదవండి. ఒక్క మాట చదివి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమవుతుందట? మనం ఆల్రెడీ ఒక చెట్టుగా దేవుని సన్నిధిలో నాటబడిపోయాం, కరెక్టే. దేవుని రక్తం చేత కడగబడిపోయాం, రైటే. దేవుని బిడ్డలమైపోయాం, సరే. దేవుని రాజ్య వారసులుగా హక్కు పొందేశాం, రైటే.
కానీ దేవుని రక్తం చేత కడగబడినటువంటి మనం, దేవుని సన్నిధిలో ఒక చెట్టు వలె నాటబడినటువంటి మనం ఏం ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు గనక మనం ఫలించకపోతే, మంచి ఫలాలు గనక దేవుడు మన దగ్గర చూడకపోతే ఏం చేస్తాడట? మంచి ఫలాలు ఫలించలేని ప్రతి చెట్టుని నరికేసి అగ్నిలో వేసేస్తాడట. అంటే పాపులతో పాటు రక్షించబడ్డామని చెప్పుకునే వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్త సుమ, చాలా జాగ్రత్తగా ఉండాలి నేటి క్రైస్తవ సమాజం. అందుకని లూకా సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? ఆయన వ్యవసాయదారుడిగా కళ్ళాన్ని ఏం చేస్తాడట? శుభ్రం చేసి గోధుమల్ని ఏం చేస్తాడట? కొట్టులో దాచుకుంటాడట. గోధుమల్ని ఏం చేస్తాడు చెప్పండి? కొట్టులో దాచుకుంటాడట. గోధుమలు చెరిగేసిన తర్వాత తూర్పార పట్టించడం అంటారు కదా, ఇలా చేట పట్టుకుని గాలి ఎటువైపు అయితే వేస్తుందో అటువైపు చేట పట్టుకుని తూర్పార పట్టించడం అంటారు. అప్పుడు ఆ తూర్పార పట్టిస్తున్నటువంటి ఆ రైతు ఇలా పట్టిస్తూ ఉంటే గింజలు, అక్కడ గోధుమలు ఉన్నాయి, మనకు వరి తెలుసు బాగా కదా, ఆ వరి గింజలు ఉంటాయి కదా, ఆ వరి గింజలన్నీ ఎక్కడ పడతాయి? రైతు పాదాల మీద పడతాయి. మరి పొట్టు ఏమవుతుంది? గాలికి ఎగిరిపోతుంది. నేడు క్రైస్తవ సమాజాన్ని కూడా దేవుడు ఆయన రాకడలో తూర్పారబడతాడు, శుభ్రం చేస్తాడు. శుభ్రం చేసినప్పుడు ఆయన ఒక రైతుగా ఆయన చేతిలోనికి చేట తీసుకుంటాడు. చేట తీసుకున్నప్పుడు మంచి ఫలాలు ఫలించే క్రైస్తవులు అందరూ మంచి గింజలన్నీ ఎక్కడ ఉంటాయి? ఆయన పాదాల దగ్గర, అంటే ఆయన రాజ్యంలో ఉంటారు. మరి పొట్టు లాంటి వాళ్ళు ఉంటారు చూసారా, సగం లోకంలో సగం దేవునిలోను, లేకపోతే దేవుని వాక్యానుసారంగా వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారు, దేవుని చిత్తాన్ని చేయలేనటువంటి వారు, ఇలాంటి వారు అందరినీ పొట్టుతో పోల్చింది దేవుని వాక్యం. ఆ పొట్టు మామూలు మన రైతు అయితే గాలికి ఎగరగొట్టుకుని పోనిస్తాడు. కానీ మన పరమ రైతు ఏం చేస్తాడో తెలుసా? ఆ పొట్టునంతటిని అగ్నితో కాల్చేస్తాడట. ఏం చేస్తాడు చెప్పండి? అగ్నితో కాల్చేస్తాడు. అంటే 5వదిగా అగ్ని అయినటువంటి దేవుడు దహించి వేస్తాడు. ఎవరైతే పాపపు స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఆయన్ని అంగీకరించకుండా ఉన్నారో, నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారో, మంచి ఫలాలు ఫలించలేనటువంటి వారిగా ఉన్నారో, వారికి నిత్యాగ్ని గుండమే దండన. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? అగ్నిని మనం సరిగా వాడుకుంటే మనకు ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. అదే అగ్నిని జాగ్రత్తగా వాడుకోకపోతే మనకు అదే నాశనం తెచ్చిపెడుతుంది. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కూడా దహించు అగ్నిగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. అగ్ని ప్రాకారంగా ఉండి మన కుటుంబాలకి కంచె వేస్తాడు, మన బిడ్డలకి కంచె వేస్తాడు, మన జీవితాలకి కంచె వేస్తాడు. ఎటువంటి కీడు లేకుండా, ఎటువంటి చీకటి రాకుండా, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం మన మీద చొరబడకుండా ఎంతైతే కంచె వేస్తాడో అంతే ఆయన మాట వినకపోయినా, మంచి ఫలాలు ఫలించకపోయినా అంతే దండన చేస్తాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలని మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క చిన్న తప్పిదమైన పెద్ద నాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒక ఆయనట ఒక సిగరెట్ కాల్చుకుంటా అడవి మధ్యలో నడుస్తున్నాడట. కాల్చుకుంటూ ఆ సిగరెట్లో ఉన్నటువంటి లాస్ట్ చిన్న ముక్క ఇలా విసిరాడట. అదంతా పెద్ద అడవి, కానీ ఆ చిన్న సిగరెట్ ముక్క వల్ల ఏమైపోయింది చెప్పండి? పెద్ద అడవంతా తగలబడిపోయింది. అమెజాన్ అడవుల్లో ఒక పెద్ద చెట్టు 2000 సంవత్సరాల జీవితకాలం అట దాంది. 2000 సంవత్సరాల నుంచి ఉందట ఆయుష్కాలం దానికి. ఆ చెట్టు ఎంత ఉంటుందంటే ద్వారపూడి అంత ఉంటుందట. అంత పెద్ద చెట్టు, 2000 సంవత్సరాల జీవితం. అది ఒక్కసారిగా వేర్లతో పెళ్ళగించుకుని పడిపోయిందట. పేపర్లో కూడా మాట వచ్చింది. పెళ్ళగించుకుని పడిపోతే అప్పుడు ఏంటి, ఇంతలా ఇన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల జీవితకాలం ఉన్నటువంటి ఈ చెట్టు ఇలా ఒక్కసారిగా పాడైపోయిందేంటి, ఒక్కసారిగా పెళ్ళగించుకుని పడిపోయిందేంటి అని పరిశోధకులు పరిశోధన చేస్తే తెలిసిన విషయం ఏంటో తెలుసా? చిన్న చెద పట్టిందట ఆ చెట్టు లోపల. ఎక్కడ పట్టింది చెప్పండి? ఆ చెట్టు లోపల చిన్న చెద పట్టి, చెదపురుగు ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది కదా. ఆ చెదపురుగు ఆ చెట్టునంతా తొలిచేసింది. లోపలంతా ఖాళీ అయిపోయి ఒక్కసారిగా వేళ్ళతో
పెళ్ళగించేసింది. ఈరోజు మన జీవితంలో కూడా చిన్న తప్పిదమే కదా అనుకుంటున్నామేమో, చిన్న పొరపాటే కదా అనుకుంటున్నామేమో, చిన్న పాపమే కదా అనుకుంటున్నామేమో, కానీ అది మన జీవితాన్ని ఏం చేస్తుంది చెప్పండి? దహించి వేస్తుంది. కాబట్టి ఈరోజు బల్లను కూడా మనం సమీపిస్తున్నాం గనక, దేవుని బల్లను సమీపిస్తున్నటువంటి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన రక్తధారల క్రిందకు వస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు ఒకవేళ ఇది చిన్న తప్పే అనుకున్నాను, చిన్న పొరపాటే అనుకున్నాను, కానీ అది నా జీవితాన్ని దహిస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి నేను నీ బల్లను సమీపిస్తుండగా నన్ను యోగ్యపరచు. ఆ చిన్న పొరపాటు కూడా మనలో చూడకూడదు అనుకుంటున్నాడు దేవుడు. ఏ చిన్న లోపం కూడా ఉండకూడదు అనుకుంటున్నాడు. ఉదాహరణకి మనం 1 కేజీ వంకాయలు కొన్నామనుకోండి, ఎన్నిసార్లు ఏడతాం? ఏదైనా చిన్న ఈ కన్నాలు ఉంటాయి కదా వంకాయలకి, పురుగులు పట్టేసి, ఆ కన్నం ఉన్న వంకాయని మీరు ఎవరైనా కొంటారా? చిన్న కన్నమే కదా అని అమ్ముకునే అతను అంటే ఏమంటాం? అస్సలు ససేమెర వద్దంటాం కదా. అంటే 1 కేజీ వంకాయలు ఒక 50 రూపాయలు పెట్టి కొన్న వంకాయల్ని మనం అంత పరీక్షించుకుంటే, ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నటువంటి దేవుడు మనము కూడా ఎలా ఉండాలనుకుంటాడు? పరిపూర్ణంగా శుద్ధ సువర్ణంగా ఆయన వలె ఉండాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏ లోపం కానీ, ఏ మచ్చ కానీ, ఏ డాగు కానీ, ఏ ముడత కానీ మనలో ఉండడానికి ఆయన ఇష్టపడడు. కాబట్టి ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఇస్తున్నటువంటి ఈ నెలకు వాగ్దానం ఏంటి అంటే, నేను మీ చుట్టూ ఎలా ఉంటాను? అగ్ని ప్రాకారంగా ఉంటాను. అగ్ని ప్రాకారముగా ఉండి ప్రతి చీకటి పరిస్థితిని దహించి వేస్తాను. మీకు ఎదురవుతున్నటువంటి, మీ మార్గంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాల్ని నేను దహిస్తాను. మీరు ఏ బంధకాల చేత అయితే బంధింపబడ్డారో ఆ బంధకాలన్నిటినీ దహించి వేస్తాను. మీలో ఉన్నటువంటి మస్టుని, అపవిత్రతను అంతటిని కూడా దహించి వేస్తాను. మీలో ఉన్న భయాలు, సందేహాలన్నీ కూడా దహించి వేస్తాను. నేనే నీకు కంచెగా ఉంటాను. నేనే మీకు కంచెగా ఉంటాను. యోబు చుట్టూ ఎలాగైతే దేవుడు కంచె వేశాడో, అలాగున ఈరోజు మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన చుట్టూ కూడా అగ్ని కంచెగా ఆయన ఉంటానంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.